నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్‌లో రివర్స్‌లో ఏమో భయంకరంగా పెరిగింది. ఎందుకు పెరిగిందని చూసామంటే 154 పాయింట్లు పెరిగింది మొత్తం పైన. బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ ఏమో 256 పాయింట్స్ పెరిగింది. ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అని చెప్పొచ్చు. ఈ డెడ్ క్యాట్ బౌన్స్ ఏమో గ్లోబల్లీ ఏమో ఓకే. కాట్ బెసెంట్ అన్న అమెరికన్ ట్రెజరీ ఇంజినియేట్ చేశారు. కాట్ బెసెంట్ యాక్చువల్ నేమ్ కాటీ అని పిలుస్తారు. వాళ్ళు జార్జ్ సోరోస్‌తోని మేనేజర్‌గా ఉండేవారు. హెడ్జ్ ఫండ్ బిలియనీర్ ఎలాగేమో ఇవాళ పెంచారు. చూద్దాం. దానివల్ల గోల్డ్ కూడా భయంకరంగా పెరిగింది. గోల్డ్ ఏమో 200 మీద పెరిగింది. అది ఒక సమయంలోనే 4400 ట్రేడ్ అవుతుంది. లైట్‌గేమో లాస్ట్‌గా 4500లో సెటిల్ అయింది. ఆల్మోస్ట్ 16,000 టచ్ అయింది గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్. 15,927 అండ్ 22 క్యారెట్ 14,600. వెండి 260 అని చెప్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్ 2,40,320 ఇది అవుతుంది ఓవరాల్ పిక్చర్. మార్కెట్‌లో అన్ని స్టాక్స్ గిల్లీలా పెరిగాయి. ఇది ఎన్ని రోజులు అవుతుంది అనేది అందరి క్వెషన్. మాక్సిమం 2-3 డేస్ అవుతుంది. దాని తరువాత మళ్ళీ పడుతుందని నాతోని ఒక ఒపీనియన్. అన్ని ఇండెక్సెస్ కూడా పెరిగింది ఇవాళ. ఇవాళ ముత్తూట్ ఫైనాన్స్ చాలా కాలం తర్వాత నియర్లీ 5% పెరిగింది. మనపురం ఏమో 2.75% పెరిగింది. ఇన్ఫోసిస్ 1.7% పెరిగింది. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ 2% పెరిగింది. ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. నాటక ఫార్మా ₹1.5 డివిడెండ్ ఇచ్చారు. ఆగస్ట్ 20థ్ ఇవాళ రికార్డ్ డేట్ ఇవాల్టికి డివిడెండ్ పేమెంట్ ఏమో ఆగస్ట్ 26 తారీఖు స్టార్ట్ అవుతుందండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఏంటని ఆలోచిస్తాం ఏంటని. యూఎస్ ట్రెజరీ ఏమో మాక్సిమం ఇంటర్వెన్స్ ట్రేడర్స్ అథారిటీ అలాగని ఒక పేరు తీసుకున్నారు. అలాగంటే ఏంటి పేరంటే మార్కెట్‌లో ఇంటర్వెన్ చేస్తున్నారు. ఆల్రెడీ తెలుసు మాకు ఒకసారి జపాన్‌తో కలిసి యెన్ బాండ్ మార్కెట్‌లో ఇంటర్వెన్ చేశారు. 2 రోజులు ఏం చేస్తున్నారంటే చాలా డబ్బులేమో కొత్తగా ప్రింట్ చేసి పాత సెక్యూరిటీని బైబ్యాక్ చేస్తూనే ఉన్నారు. సో, షార్టేజ్ ఉంటుంది మార్కెట్‌లో ఈల్డ్ ఆటోమేటికల్లీ కింద పడుతుంది. అన్నీ ఒకలాగా సరి అయినట్టుగా ఫీల్ ఇస్తుంది. వల్ల దీనివల్ల డాలర్ తనక వాల్యూ కింద పడుతుంది. గోల్డ్ పెరుగుతుంది. కానీ ఇదంతా ఒక టెంపరరీ అరేంజ్‌మెంట్. అమెరికా తనక టోటల్ డెట్ అన్నది $40 ట్రిలియన్ దాటిపోయింది. $40 ట్రిలియన్. అలాగంటే ఇంత లెవెల్‌లో డెట్ చూసిందే లేదు. డెట్ తగ్గించడానికి ఏ ప్లాన్ లేదు. ఆటోమేటిక్‌గా ఇప్పుడున్న నోట్ తీసుకొని పాత నోట్లు తీసుకోవడం ఇలాగ పనులను చేస్తున్నారు. డైలీ నోటు ప్రింట్ చేస్తూనే ఉన్నారు. ఈ ఈ 41.1 డెట్ సీలింగ్ ఏమో లేట్ వింటర్‌లోని మిడ్ సమ్మర్‌లోని క్రాక్ అవుతుందని అంటున్నారు. మిడ్ సమ్మర్ అని 2027 బిగినింగ్. ఇదికొచ్చిన అంతరం ఏంటవుతుందంటే మళ్ళీ రావాలి. దీంట్లో ట్రంప్ సాబ్‌కి దీంట్లో రిప్రజెంటేటివ్‌లో సపోర్ట్ వెళ్ళిపోతుందని అంటున్నారు. సెనేట్‌లో కూడా వెళ్ళిపోతున్నట్టు. అప్పుడు డెట్ సీలింగ్ ఇరగ్గొట్టాలంటే డెట్‌లోని హౌస్‌లోని రిప్రజెంటేటివ్‌లోని వాళ్ళ తనకు మెజారిటీ అనేది చాలా ముఖ్యం. ఇదవుతున్న ఫస్ట్ న్యూస్. నెక్స్ట్ అవుతున్నది ఫెడరల్ అఫీషియల్ ఎంసీ మీటింగ్‌లో రేట్ ఏంటని డిసైడ్ చేస్తారు. దాంట్లో చాలామంది ఏమో రేట్ పెంచాలి అని చెప్తున్నారు. అట్‌లీస్ట్ 0.25% అని రేట్ పెంచాలి అని చెప్తున్నారు. ఇన్‌ఫ్లేషన్ చాలా కాలం నుంచి హైగానే ఉంది. ఇక ఇంకొంచెం దీని గురించి కొంచెం తగ్గినా కూడా మనం బోల్తా కొట్టకూడదు. రేట్ డెఫినెట్‌లీ పెంచాలి అని చెప్తున్నారు. ఆర్‌బీఐ ఏమో ఒక లెండర్ ఆఫ్ ఎంపీసీ అంటే రేట్ సెట్టింగ్ కోసం కమిటీ ఒకటి ఉన్నది. మానిటరీ పాలసీ కమిషన్. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే చాలా కాలం వరకు మనం ఏ అడ్జస్ట్‌మెంట్ చేసినా కూడా మనకని ఒక మనస్సాక్షి ఉంది. రేట్ సైకిల్‌లో అలాగని చెప్తున్నారు. ఇద్దరు రేట్లను పెంచాలని చెప్తున్నారు. ఇది షార్ట్ మార్కెట్ మంచిది కాదు. షార్ట్ టర్మ్‌లో మంచిగా ఉన్నా కూడా లాంగ్ టర్మ్‌లో కరెక్ట్ అన్న ఇండికేషనే ఇస్తున్నది. కొరియన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు? యూఎస్ స్టాక్ ముందు వెళ్తున్నారు. వాల్ స్ట్రీట్‌లో ఒక వేరే విధమైన రిస్క్‌ని అది మనకు క్లియర్‌గా తెలుస్తున్నది. దానివల్ల ఒకసారి మార్కెట్ దమ్మని పెరిగి ఐనిక్స్
సామ్‌సంగ్ నమ్మి ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ 2% మార్కెట్‌లో భయంకరంగా దెబ్బలు తగిలాయి. నిఫ్టీలోని ప్రైస్ టు బుక్ రేషియో ఓకే. దేవుడు కనిపించలేదు 6 ఇయర్స్‌లోని లోలో ఉంది. ప్రైస్ టు బుక్ 2.96 ఉంది. ఇప్పుడు అయ్యామే ప్రైస్ బుక్ కంపేర్ చేసి బుక్ వాల్యూ తక్కువగా ఉందని మనం చూస్తున్నాం. మీరు ప్రైస్ టు బుక్ 3 అని ఉంటదంటే వామ్మో! తీసుకొని ఉంటే ఒక ఒక ఆటలాగా ఉంటుంది. ఇప్పుడేం చెప్తున్నారంటే వాళ్ళు మార్కెట్ ఏమో చాలా హైగానుంది. అలాగని ఒక రిపోర్టే చెప్తున్నది. బ్లూంబర్గ్ ఏం చేసింది నల్లనే హెడ్జ్ ఫండ్ మేనేజర్‌ని ఎళ్లి చూసి ఎదురు ఏసియాలోని మోస్ట్ ఫేవరెట్ స్టాక్ మార్కెట్, లీస్ట్ ఫేవరెట్ మార్కెట్ అని చెప్తున్నారు. దీంట్లో లాస్ట్ టైమ్ చెక్ చేసినప్పుడు ఇండోనేషియా అని ఉంటది. ఇండియా ఏమో ఇండియా మ్యాచ్‌తో కొంచెం ఏదో లావాదేవీలు చేసి, పోటీ చేసి కిందుంచుంటది. ఇండియా అవుతుంది లోయెస్ట్. తీసేసి హెచ్‌సిఎల్, ఇన్ఫోసిస్ అందరూ ఏమో ఏ డీల్ చేయడానికి విధమైన పాత్రలు తీసుకుంటున్నారు. ఏ పార్ట్ సక్సెస్ అవుతుందని అడుగుతున్నారు. నాకు తెలిసిన వరకు అందరి పాతేమో ఒకే దగ్గరికెళ్తుంది. ఏజెంట్ ఇక్కడ వాళ్ళు మేనేజ్ చేస్తారు. దానివల్ల ప్రజలు తగ్గుతారు గానీ, టర్నోవర్ పెద్దగా పెరగదు. ప్రాఫిట్ డెఫినెట్‌లీ పెరుగుతుందనేది మనకు తెలుసు. కాగ్నిజెంట్, విప్రో, ఎల్&టి మైండ్‌ట్రీ ఫ్రెషర్స్ ఆల్రెడీ జాబ్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళని ఆళ్ళకివ్వకుండా లాగుతూనే ఉన్నారు. విప్రో మీద ఆల్రెడీ కేసేశారు. టీసీఎస్ మీద కూడా కేసేశారు. కత్తి చూపెట్టి మనుషుల్ని తీసుకొని రావడం అవ్వదు. దాంట్లో ఏం చేస్తున్నారంటే చాలా సీనియర్ మనుషుల్ని జాబ్ తీసుకెళ్ళి కొంతమందిని మెరిట్‌లో తీసుకోవాలని ప్రూవ్ చేసి చీప్‌గా రిక్రూట్ చేస్తున్నారు. కాగ్నిజెంట్ ఎంత కంపెనీకి జీతం ఇస్తుందని చెప్పని చూస్తే కొత్త ఎంప్లాయీకి మాసంకి 20,000 ఇస్తానని ఎక్కువ అని చెప్తున్నారు. చాలా మంచిగున్నారంటే వాళ్ళకి 40,000 ఇస్తున్నారు. 20,000-40,000 ఇస్తున్నారు. 3,00,000 అని చెప్పినా కూడా ఓకే. చేతిలో అంతా కట్ చేసిన తర్వాత ఏమో 15,000 వస్తుంది. ఒక ఐటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇంజినీర్ బిగినింగ్ ఒక డ్రైవర్ సాలరీ తక్కువ ఉంది. ఐటీసీ హోటల్స్ ఏమో ఒక లగ్జరీ పాట పెట్టుకొని లేటర్‌ని డెవలప్ చేయలేదు. దుబాయ్‌లోనే అనుకుంటున్నారు. ఇదవుతున్న న్యూస్. హెచ్‌క్యూసీ బ్యాంక్ తనకు షేర్స్ కిందకి దిగుతూనే ఉంది. సెసెదర్ రెగ్యులేషన్ రీప్లేస్ చేస్తానే ఇంప్రూవ్ అవుతుంది. స్టాక్ ఏమో 2 టైమ్ బుక్‌లో ఉంది. మన లంచ్ టైమ్ బ్యాంక్ చెప్పాలంటే డెఫినెట్‌లీ ఏమో ప్రైస్ బుక్ కిందకి వస్తదంటే మనకు బెటర్ ఉంటుంది. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఏమో ప్రపంచంలో మొదటిసారి $500 మిలియన్ మేడ్ ఇన్ ఫస్ట్ టైమ్ బ్యాంక్ అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కిమ్‌కో రెస్పాన్స్ వచ్చింది. ఇది ఒక వైద్యనాథన్ తెలివితేటలకి ఒక ఒక నిదర్శనం అని ఎంత లెవెల్‌లో అది డెవలప్ అవుతుందో మనం వెయిట్ చేసి చూద్దాం. ఇది మేడ్ ఇన్ గ్లోబల్ బాండ్ అంటే మొదటిసారి ఇండియన్ ఇన్వెస్టర్ లేకుండా పై కంట్రీలో ఉన్నోళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.